తిండి దొరకని రోజులు. ఎందుకంటే ఈ కాలంలో యుద్ధాలు ఆ రీతిగా జరుగుతున్నాయి. యుద్ధాల జరగడం వలన కొన్ని దగ్గరలో ఆ రీతిగా ఆహారము కొదువ, నీరు కొదువ ఆ రీతిగా జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రాంతంలోని యుద్ధాలు జరగడం వల్ల గాజా ప్రాంతంలోని ఆహారము లేక అల్లాడుతున్నారు. ఎందుకంటే ఆహారము అంటే యుద్ధాలు జరిగినానో అది జరిగినానో ఆహారం కూడా దొరకదు. ఎందుకంటే అంతా చాలా దగ్గర భూకంపం జరిగే రీతిగా మరి వరదలు వస్తున్నాయి. 24వ అధ్యాయంలో మనం రాయబడి ఉంది. వరదల వల్ల భూకంపం వల్ల ఆ రీతి కరువులు కూడా వస్తాయి. ఆ కరువు వచ్చే దీనివల్ల చాలా పంటలు కూడా నష్టమై ఆ రీతిగా ఆహారము దొరికే రోజులు వస్తాయని ఆ రీతిగా మనకి కనబడుతుంది. తిండికి దొరక్క ఆ రీతిగా మనకి రెండో రాకల్లో సూచనలు ఇలా కనబడతాయి. మన 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 3వ వచనంలోని ఆ రీతిగా ఒక గుర్రం మీద ఆ రీతిగా వెళ్ళినప్పుడు ఒక భూమి అంతా ఎండిపోయి ఆ రీతిగా పంట మొలసిన రోజులు ఆ రీతిగా వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే తిండి దొరకనగా ఆ రోజులు వాళ్ళకి వస్తాయని దీంట్లో రాయబడి ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లోని ఆహారం దొరక్క చాలామందిని అంటే మనుషులు ఆ రీతిగా చంపుకొని ఆ రీతిగా తినే రోజులు కూడా ఆ రీతిగా వస్తాయని దీంట్లో రాయబడి ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ విలాప 4వ అధ్యాయంలోనే ఆ రీతిగా 5వ అధ్యాయంలో వచ్చిన రాయబడి ఉంది. ఎందుకంటే జరగబో విషయాలు ఆ రీతిగా విలాప వాక్యంలో రాయబడి ఉంది. యేసుకేలు గ్రంథము యూదుల రాక వలన ఆందోళన 38:16 ఆందోళన కలుగుతుందని రాయబడి ఉంది. ఎందుకంటే యూదులు రాక ఆందోళన అంటే అన్ని ప్రాంతాలు అన్ని మనకి 38వ అధ్యాయం 16వ వచనంలోని మనకి కనబడుతుంది. దానికి చదవండి ఒక వచనం. యూదులైన వారు ఆ రీతిగా చెదిరిపోయారు. ఏంటంటే టైటస్ అని చక్రవర్తి వచ్చి వాళ్ళని అక్కడ మందిరాన్ని పడగొట్టి ఆ రీతిగా వాళ్ళందరినీ పడగొట్టినప్పుడు ఆ రీతిగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు దీంట్లో ఏం రాసిందంటే యేసుకేలు గ్రంథంలోని నేను మళ్ళీ ఆ రీతిగా నిలబడతాను. ఆ రీతిగా యూదులు ఆ రీతిగా వచ్చినప్పుడు రెండో రాకడ సూచనగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవాలయం కూడా ఈ టైంలో కట్టుకోవడానికి ఆరంభిస్తున్నారు. ఆ దేవాలయం ఎలా కడతారంటే మామూలుగా ఒక స్క్రూలతో ఫిట్టింగ్ చేస్తారట. గోళ్ళైనా ఏమైనా మొత్తం ఒకేసారి ఒక రాత్రి అయిపోద్దట. ఆ రాత్రిలోనే ఫిట్టింగ్ చేసి తెల్లవారేసరికి ఆ రీతిగా అవుతుంది. చాలామంది పెద్దలైన వారు ఆ రీతికి చెప్తున్నారు. అది మందిరము కట్టబడినప్పుడే రెండో రాకడ వస్తుంది. దాని ముందు ఎవరంటే వస్తారంటే అబద్ధ ప్రవక్త వస్తాడు, యాంటీ క్రీస్తు విరోధి. ఎందుకంటే వచ్చి ఆ రీతిగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆ రీతిగా మరి శాంతి ఒప్పందం చేసి ఆ రీతిగా ఆయన ద్వారా మందిరము కట్టబడుతుంది, యుద్ధాలు కూడా అయిపోతాయి. ఆ యాంటిక్రైస్ట్ వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా మారిపోతారు మనుషులు. ఎందుకంటే ఆయన క్రయ విక్రయాలు చేయడానికి కూడా అనుమతి ఏంటి? ఎలాగంటే మన ఫోన్పే గూగుల్ పే ఆ రీతిగా ఉన్నట్టుగా అవన్నీ పోతాయి. కానీ ఒక చిప్ ద్వారా బయ చిప్ ద్వారా ఆ రీతిగా క్రయ విక్రయాలు జరుగుతాయి. ఎందుకంటే యూదులు రాక ముందు ఆ రీతిగా మందిరం కట్టడానికి ముందు ఆయన వస్తాడు. అది వచ్చినప్పుడు యూదులైన మోసపరుస్తాడు. నేనే క్రీస్తును నేనే అనేసి వాళ్ళకి చెప్పినప్పుడు అటువైపు తిరిగిపోతారు యూదులైన వారు. తిరిగిపోయిన తర్వాత ఆయన మనకి 24 మరి మత్తయి సువార్త దాంట్లో రాయబడి ఉంటుంది 10వ వచనంలోని. ఎందుకంటే ఒక వేయమైన వస్తువు అంటే బలి అర్పిస్తారట. దానియేలు కాలంలో జరిగిన రీతిగా అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే అది అర్పించినప్పుడు అక్కడున్న యూదులైన వారు ఈయన దేవుడు కాదు అని అంగీకరించక మళ్ళీ దేవుడి తట్టు తిరుగుతారు. అది తిరిగినప్పుడు ఆ రీతిగా ఏమైనా వస్తువు అంటే ఒక
పందేదో ఆ రీతిగా అర్పించినప్పుడు అక్కడ ఉన్నవారు ఈయన మన దేవుడు కాదు, ఈ మెస్సీయ కాదు అని ఆ రీతిగా మారి దేవుడు తట్టు తిరుగుతారు. అదే రీతిగా మనకి రాయబడి ఉంది, యూదులు రాక వలన ఆందోళన కలుగునని. ఆందోళన కలుగుతుంది. కొన్ని దేశాలు కూడా యూదులు రాజ్యం కట్టుకుంటున్నారని ఆందోళన. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇరాక్, ఇరాన్, అలాగే రష్యా ఆ రీతిగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళ మీద రాజ్యం కట్టుకోకుండా చేయాలని, వాళ్ళని ఎప్పుడు అంటే మామూలు లేకుండా చేయాలని అనుకుంటారు. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు, వాళ్ళ పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ రీతిగా యుద్ధం చేసినట్టుగా ఆ రీతిగా వాళ్ళతో పక్షంలో యుద్ధం చేస్తున్నారు. అలాగే వాళ్ళు నిలకడగా ఉన్నారు. ఆ రీతిగా మనకు కనబడుతుంది. వాక్య కరువు, ఇది రెండోది. మూడోది 3:11 అధ్యాయంలో రాయమంటాయి. చెప్తున్నాను. అది హామోన్ అనే ఆమోస్ 3వ అధ్యాయము 11వ వచనం. మూడో అధ్యాయము 11వ వచనం. వాక్య కరువు అవుతుంది. ఎందుకంటే రెండో రాకడ సూచన కాలంలోని సంఘం ఎత్తబడిన తర్వాత ఆ రీతి కొంతమంది మిగిలి ఉన్నవారు ఆ రీతిగా దేవాలయంలోని ఆ రీతిగా వాక్యము వినబడుతుందేమో అని చాలామంది వచ్చే రీతిగా ఉన్నప్పుడు ఆ రీతిగా సంఘం ఎత్తబడుతుంది. ఆ రీతిగా కొంతమంది సిద్ధపడిన వారు ఎత్తబడతారు. ఆ రీతిగా ఎత్తబడినప్పుడు ముందు చెప్పి ఇప్పుడు వినట్లేదు వాక్యం. అప్పుడు వాక్యం కోసము ఆ రీతిగా పోకలాడి ఆ రీతిగా రెండో రాకడ సిద్ధపడాలని అనుకుంటారు. కానీ ఆ రీతిగా సిద్ధపడి సంఘం ఆ రీతికి వెళ్ళిపోతే పాస్టర్లు కూడా రీతిగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ వాక్యం గురించి, దేవుడి గురించి ఎతుకుతారంట. మనకి ఆమోసు 3:11 అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ఎందుకంటే శత్రువు అంటే సైతాన్ అనగా యాంటిక్రైస్తు, అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా ఆ రీతిగా ఆయన ఆపు చేస్తాడు. చేసినప్పుడు ఆ రీతిగా ప్రార్థన కరువు అవుతుంది, వాక్యం కరువు అవుతుంది, బైబిల్ కూడా కరువు అవుతుంది. ఆయన శత్రువు అనగా మనకి రాయబడిన 3:11 వచనంలోని శత్రువు అనగా సైతాను. ఆ రీతిగా వచ్చినప్పుడు ఈ కరువు వాక్యం వినబడదు. ఆ రీతిగా ఆయన దేవాలయంలో మందిరంలోని ప్రార్థన కూడా జరగనివాడు. ఆ రీతిగా జరగబోతుంది. మనకి దానియేలు 5వ వచనం రాయబడి ఉంటుంది. దానియేలు అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనంలోని మనకి ప్రపంచార్థము చెప్పేవారు లేతురు. ఎవరంటే దానియేలు గారు. ఒక అర్థము తెలియపోతే, ఒక కళ తెలియపోతే ఆ రీతిగా ఆయన చెప్పే రీతిగా మనకి ఉంటుంది. దానియేలు గాను 12వ అధ్యాయం 4వ వచనంలోని గబ్రియల్ దూత ఆ రీతిగా వచ్చి మనకి 4వ వచనం ఒకటి చదవండి. పన్నెండో అధ్యాయము 4వ వచనం.
దానియేలు గారు మహాప్రవక్త. ఆ రీతిగా రాజుగారు కళభావనగా మరిచిపోయిన రీతిగా ప్రత్యక్ష గురించి చెప్పిన అతను ఆ రీతి మనకు కనబడుతుంది. మనకి ఒక దేవదూత వచ్చి అంత్యకాలం ముందు ఇది జరుగునని ఆ రీతి కూడా మనకి అది దానియేలు గారికి చెప్పిన కొన్ని సందేశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రాజుగారి కళ మరిచిపోయిన భావాన్ని చెప్పిన ఆయన ఒక ప్రతిమ గురించి, ఆ ప్రతిమ మరిచిపోతాడు, కళ మరిచిపోతాడు, భావం మరిచిపోతాడు. ఆ రీతిగా మరిచిపోయినప్పుడు ఆ కళ భావాన్ని ఆయన ప్రత్యుత్తరంగా చెప్తాడు రాజుకి. చెప్పినప్పుడు మరి ఇలాగ ఉంటుంది, ఒక దగ్గర ఒక భాగాన్ని మరి బంగారము, ఆ రీతి వెండి, ఆ రీతిగా ప్రతిమకి ఆ రీతిగా ఉంటుంది. ఉన్నప్పుడు ఈ రాజ్యాలు విషయాల్లోని కొన్ని ఉంటాయి. ఒకటి మరి ఇనుమనగా రోమ్ ప్రవక్త. వాక్యమా అదే చెప్తున్నాను. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలమునకు ఈ గ్రంథమును ముద్రించు, చాలామంది నలుదిశల నుంచి సంచరించరు. అంటే ఈ వాక్యము ఇక ముందుకు ఉంటుంది. ఏంటంటే ముద్రించింది వాక్యం ఏంటంటే కొన్ని జరగబోయే విషయాలు, అంత్యకాలం విషయాలు